లెట్ మీ కాల్ అపాన్ యాదమ్మాస్ రాజు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో. రవణా జోక్ చెప్పి స్టేజ్ దిగుతాయాలా నీ నాన్న కూర్చోబెట్టి చేరి ఉల్టా పల్టా అయితే నవ్వుతాయి అట్లా చెప్తా జోకు. చెప్పకపోతే దేకుంటే వెళ్ళిపోతా ఇంటికి. జోక్ కాదనా? జోక్ కాదా? జోకే. నాకు యాదమ్మకి జరిగిన సిచ్యువేషన్ చెప్తా నేను. నాకు యాదమ్మకి పెళ్లి చూపులైనా. యాదమ్మ చచ్చిపోయింది కదా రాజు. చచ్చిపోక ముందు కాక కాకన్లే అక్క అన్న. నాకు యాదమ్మకి ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయితే అన్న. ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయినాయా? పెళ్లి చూపుల రోజు పెళ్లి అవుతాయా అన్న. పెళ్లి చూపుల రోజు పెళ్లి ఎందుకు అవుతారా? అదే పెళ్లి చూపుల రోజు పెళ్లి అవుతారా? పెళ్లి చూపులు అవుతాయిరా. ఓకే ఓకే రైట్ రైట్. నాకు యాదమ్మకి పెళ్లి చూపులేనా అన్న. యాదమ్మ వచ్చింది. క్యాజువల్ గా మాట్లాడుకుంటారా పెళ్లి రోజు. రాజు నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్తావా అన్నది. అడుక్కో అన్న. నీకు సిగరెట్ అనమాట ఉన్నా ముఖేష్ జూలి అది నన్ను చూసే పెట్టిరు. అది సరే నీకు గుట్కా అనమాట ఉందా అన్నది. మా దడవలు చూసి అనమాట పాడుకో. నీకు ఎప్పుడు ఒక్కటి పాజిటివ్ లేదు దాంట్లో అయితే ఉందిగా హెచ్ఐవి పాజిటివ్ నాది అన్న. అది అది వదలేదు నువ్వు వదులుతావు దాని మీద. ఏమో రైతు ఉల్టా పల్టా అవుతుంది అన్నావు కదా. అవుతుందా కాదా ఇప్పుడు? తర్వాత అవుతుంది. పెళ్లి అయిపోయిందని అంత అయిపోయింది. ఒక రోజు ఇట్లా కూర్చొని ఆలోచిస్తున్నా దమాకరా అయిపోయింది. యాదమ్మ వచ్చింది. ఏమరా పొట్టోడా రే ఈడ కూర్చున్నా ఏమరా అన్నది. ఏంది అదే మూత కన్నదా నా పొట్టోడ గిట్టాడు. సరే ఏంద్రా డల్లు కూర్చున్నా ఏమైందిరా ఇవ్వాలంటే ఏం చెప్పమంటే మొన్న పెళ్లి చూపులు పోయినా కదా 3 పెళ్లి చూపులు పోయినా ముగ్గురికి నేను నచ్చలేదంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా. ఉన్నారా 2 పిల్లలు వాళ్ళతో అడ్జస్ట్ అవుతుంది. యాదమ్మ ఇంట్లో కూర్చుందానా టెన్షన్ వాళ్ళ ఇంట్లో ఏమో కొట్లాడుతుర్రు. అయితే ఏమయ్య అది గిడ కూర్చున్నావు బయట అంటే ఏం లేదా టెన్షన్ అయితే మొత్తం అన్నది. మీ మమ్మీ డాడీ గురించి ఒకటి సీక్రెట్ తెలిసిందన్న. అవునా అయితే ఆరో ఇప్పుడే అడిగేసి వస్తాను. డాడీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసింది. అవునా అమ్మ ఈ 200 తీసుకుని ఎవరు చెప్పక మీ మమ్మీ అస్సలు చెప్పకమ్మ. అమ్మ ఇదేదో 200 వచ్చినాయి ఏదేదో బాగుందని మమ్మీ దగ్గర పోదామని. మమ్మీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసిందన్న. బిడ్డ ఏమనుకోకి 1000 రూపాయలు తీసుకుని ఎవరు మీ అయ్యాక మాత్రం అస్సలు చెప్పక బిడ్డ అన్నది. బాసన్ గడికి ఇది చేసేటే బెటర్ అని పక్కింటి పోతాయన. అంకుల్ మీ గురించి నాకు అంతా సీక్రెట్ తెలిసిపోయింది తెలుసా అంటే అమ్మా ఎన్ని రోజుల నుంచి అమ్మా నీ గురించి ఎదురు చూసిన ఒక్కసారి డాడీ అని పిలువ అమ్మా అన్న. అన్నా నువ్వేం బాగా నేను వచ్చి కదులుపుతాదని. అరే దానికదే కదులుతాను కదరా. అంటే నువ్వు ఊసుట్టి నవ్వుతావు కానా నీ నవ్వుడికి అది ఇట్లా షేక్ అవుతుంది. నా నవ్వుకి అది షేక్ అవుతుందా? అయితే ఏమైంది ఇట్లనే మళ్ళా ఒక రోజు యాదమ్మ వచ్చిందా నా దగ్గరికి. ఏరా పొట్టోడా అవునరా నీకు తెలివి మస్తుందన్నావు కదా వారానికి ఎన్ని రోజులు రా అన్నది. చెప్పాక 7 రోజులు అని. ఏంటి వాటి పేర్లు చెప్పరా అన్నది. పేర్లు ఇట్లా తెలియటాక మొన్న నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి. ఒకసారి కొట్లాటైందా నాకు ఆమెకి. అలా అయ్యి వచ్చిండు. ఏమ్రా రే మా యాదమ్మనేమో అన్నావంట పెళ్లి కాక ముందుకే పిల్లని చేసినావంట తల్లిని చేసినావంట. నీ మీద కోర్టులో కంప్లైంట్ ఇస్తా ఏమంటున్నావు. పోలీసులో కంప్లైంట్ ఇస్తారు కోర్టులో కేసు వేస్తారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా కోర్టులో కేసు వేస్తా. అబ్బో నీ కూతురేమో తక్కువ తిన్నదా నాకు పెళ్లి కాకుండా తండ్రి చేసి నేను ఒక చెప్పుకున్నాను మరి. ఇక మా ఇద్దరి మధ్య కొట్లాట స్టార్ట్ అయింది. గిప్పాగి పిచ్చుకున్నాం. అదే ఒకటే గుద్దినా మూతి మీద పర్యవాసింది ఇట్లా పెళ్లి. అయితే ఏమైంది డాక్టర్ తీసుకోయినా డాక్టర్ పక్క పిలిచి మస్తు చీరుకోపోయింది 200 కుట్లేయాలి 200 అయితే ఒక 400 ఎక్స్ట్రా ఇస్తా దాని కింద మీద పెదవులు కుట్లేసేవా. గొప్పలు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు పేదలు చచ్చిపోతే ఎట్లా ఇప్పుడు చేసి చూపిస్తానా. ఇప్పుడు గొప్పలు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో ఆడ ఏడుచుడు ఉండదు ఏముండదు సైలెంట్ గా. Hey bro, what happened? Your dad was dead. Hey, actually it's what happened. What in he sitting and drinking. ఇక ఊర్లో చచ్చిపోయారు అనుకో
ఏమైంది వదినా అట్లా ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పమంటా వదినా మా ఆయన ఊర్లు తిరిగేటోడు వదినా 6 నెలల తర్వాత ఇంటికి వచ్చింది వదినా వచ్చి రాగానే ఏమే నీ నీ చేతి వంట తినక చాలా రోజైంది నీ చేతితోటి జీడి ఉప్పు చేసి పెట్టిరాలి అంటే ఆ రోజు జీడిపప్పు లేకుండే వదినా ఏమండి ఇంట్లో జీడిపప్పు లేదు బజార్కి వెళ్ళి జీడిపప్పు తినండి అన్న మాయదారిలోగా మెట్ల నుంచి వచ్చిందే మా లారీ బుద్ధి పచ్చడి చేసింది అయ్యా అయితే ఏం చేసి వదినా ఇంకేం చేస్తాం వదినా జీడిపప్పు లేదని ఉప్మా తినేసినాం వదినా మహారాజు